Hello, good evening from Visakhapatnam. Welcome to Uma Parimlam YouTube channel and welcome to Lady Sindbad episode 3. ఇంతకుముందు లేడీ సింధబాద్ మీద 2 ఎపిసోడ్స్ చేశాను. దిస్ ఈజ్ థర్డ్ ఎపిసోడ్. 1980 ఏప్రిల్ 9th మా పెళ్ళయింది. అయితే 5 to 6 months లీవ్ మీద ఉన్నారు. He's promoted to second engineer after marriage. అంటే he's allowed to take his family on board. అందుకే చెప్తున్నాను ఈ విషయం. సో తను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్లో నాకు పర్మిషన్ వచ్చింది తనతో తీసుకువెళ్తాకనమాట. షిప్ ఇండియా వచ్చింది. ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో పారాదీప్ పోర్ట్. పారాదీప్ పోర్ట్ ఒరిస్సాలో ఉంది. ఎంవి షాజహాన్, మై ఫస్ట్ షిప్ వాజ్ ఎంవి షాజహాన్. సో నాకు ఇప్పుడు నవ్వొస్తోంది, ఆ టైంలో తెలీదు, బట్ ఎంవి షాజహాన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అన్నట్టు. సో బందర్ నుంచి బయలుదేరాం. నేను మా నాన్నగారు తీసుకెళ్ళారనమాట. గన్నవరం వెళ్ళి గన్నవరంలో ఫ్లైట్ ఎక్కాము. విశాఖపట్నం వరకు బాగానే వచ్చేసాం. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్ళాలి. భువనేశ్వర్ వెళ్ళాలంటే ఒకటే టికెట్ దొరికింది, రెండో టికెట్ దొరకలేదు. అయితే లక్కీగా ఏమైందంటే టెన్షన్, మళ్ళీ ఒకే టికెట్ నన్ను ఎలా పంపించేస్తారు, పంపలేరు కదా. నేను కూడా ఫస్ట్ టైం, నాకు కూడా ఏం తెలీదు, అసలే మొద్దుని అంటే అమాయకురాలిని. సో లక్కీలీ ఏంటంటే ఇది వెదర్ బాగాలేదు, క్లౌడీగా ఉంది, సెప్టెంబర్ అక్టోబర్ కదా. సో 1 టికెట్ క్యాన్సిల్ చేసేసుకున్నారు ఎవరో. సో ఆ 2 టికెట్స్ మీద మేము భువనేశ్వర్ చేరాం. నాకంత టెన్షన్ అండ్ ఎక్సైట్మెంట్ అనమాట. ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ మై హస్బెండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ బోర్డ్ అనమాట. సో భువనేశ్వర్ నుంచి ఇప్పుడు మేము పారాదీప్ వెళ్ళాలి. పారాదీప్ వెళ్ళాలంటే స్టార్టెడ్ సైక్లోన్ సీజన్ కదా. సైక్లోన్ మొదలైంది, విపరీతమైన ఈదురు గాలులు, చెట్లు ఎరిగిపోవటం, రివర్స్ ఓవర్ఫ్లో అవటం మొదలైపోయింది. సో భువనేశ్వర్లో ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. ట్యాక్సీ బుక్ చేసుకుని భువనేశ్వర్ టు పారాదీప్ మాట్లాడుకుని అటు తీరా చూస్తే ఆ ట్యాక్సీలో పెట్రోల్ లేదు. వాడు ఒప్పేసుకున్నాడు, మమ్మల్ని కూర్చోబెట్టుకున్నాడు. యూ వోంట్ బిలీవ్, భువనేశ్వర్ అంతా తిరుగుతూనే ఉన్నాం. ఆ రాత్రి నైట్ ఈవినింగ్ 6 or 7 అయినట్టుంది. ఎప్పుడో మరి నాకు అదే టైమింగ్స్ అవుతుంది. అలా తిరిగి పెట్రోల్ దొరికితే అదొక టెన్షన్. అయ్యో దేవుడా, ఇంతవరకు వచ్చాము, తెల్లవారుజామున మళ్ళీ 2-3 గంటలకి షిప్ వెళ్ళిపోద్ది. స్టోరీ మామూలే, పాత స్టోరీనే అనమాట ఇది. సో తిరిగి పెట్రోల్ దొరకదే. అన్నీ అర్ధరాత్రి, అసలు ఏంటి 8 అయిపోయింది అక్కడే. సో అట్ లాస్ట్ ఏదో ఒక బంక్లో పెట్రోల్ కొట్టించుకుని, హమ్మ దేవుడా, ఇది కూడా, ఈ హర్డిల్ కూడా మేము పాస్ అయిపోయామని సంతోషంగా బయలుదేరితే కటక్ వరకు వెళ్ళేటప్పటికి, కటక్ దగ్గర ఒక సన్న నేరో బ్రిడ్జ్ ఉంటుందట. ఆ బ్రిడ్జ్ మించి ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్, స్టార్టెడ్ ఓవర్ఫ్లోయింగ్. మీరు వెళ్ళలేరు, ఆగిపోమంటారు. అసలు పంపట్లా, కటక్ దగ్గర ఆపేస్తున్నారు. ఇంక మళ్ళీ బితుకు, అయ్యో దేవుడా ఎంతవరకు వచ్చాము, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలా, అయ్యో దేవుడా ఇక్కడి నుంచి వెనక్కి పంపించేస్తావా అని అనుకుంటే, ఆ ట్యాక్సీ డ్రైవరు ఎట్లా అయినా సరే చూస్తానని చెప్పేసి వాడు, మేము అంతకంటే నో చెప్పలేదు. అలాగే వాటర్ కొంచెం అలా వెళ్తూ సన్నగా మొదలైందనమాట. అలా తీసుకెళ్ళిపోయాడు. కటక్ నుంచి పారాదీప్ రీచ్ అయ్యాం. ఇంకా సంతోషం, అమ్మ పారాదీప్ వచ్చేసాం అని చెప్పి. తీరా చూస్తే పారాదీప్లో యాజ్ యూజువల్ తనెప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవటానికి తనకి కుదరదు, రావటం జరగదు. బికాజ్ సెకండ్ ఇంజనీర్ అంటే, చీఫ్ ఇంజనీర్ అంటే కూడా ఇంకా వెయిట్ ఎక్కువ, వీళ్ళకి పని లోడ్ ఎక్కువ అనమాట. రాలేదు.
అక్కడ రిసీవ్ చేసుకోటాకొచ్చింది లోకల్ పోర్ట్ ఆఫీసర్ ఎవరో వచ్చారనమాట. తీరా చూస్తే ఆ పోర్ట్ ఆఫీసర్ ఎవరో కాదు, నాన్నగారి వన్స్ అపాన్ ఏ టైమ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాన్నగారి పేషెంట్సే. బందరాయన. ఇంకా సరే ఇంకా ఆ రోజు డిన్నర్ అక్కడ. నైట్ డిన్నర్ అంతా చేసిన తర్వాత 9:30, 10కి ఈయనొచ్చారా? వచ్చినట్టు లేరండి. ఈయనే ఈ ఆఫీసరే మళ్ళీ లాంచ్‌లో అది ఔట్ ఎ ట్యాంకరేజ్. చాలా హ్యూజ్ షిప్ అండి. ఎంవి షాజహాన్ చాలా పెద్ద షిప్ అది. బల్క్ క్యారియర్ అనమాట. అయితే వెళ్ళాం. బోట్‌లో మళ్ళీ నైట్ బోట్‌లో బయలుదేరి లాంచ్‌లో సేమ్ ప్రొసీజర్. మీకు ముందు ఆహ్, వినుంటే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 వినుంటే ఇదంతా అందులో చెప్పా నేను. హౌ టు రీచ్ యాంకరేజ్‌లో ఉన్న షిప్‌ని ఈ షిప్ ఇలా ఉంటే, ఈ లాంచ్ ఇలా పైకొస్తే గ్యాంగ్‌వే యేసుంటదనమాట. ఇలా రాంగానే ఆ గ్యాంగ్‌వే మీద దూకేయాలి. గ్యాంగ్‌వే అంటే ల్యాడర్. గ్యాంగ్‌వే అంటే ఒక ల్యాడర్ అనమాట. ఇలా పైకి రాంగానే ఇది ఇలా వెళ్తూ ఉంటది అలలకి. పైకి రాంగానే ఈ గ్యాంగ్‌వే మీద దూకేయాలి. మళ్ళీ నైట్ ఈ సర్కస్ అంతా చేసి మొత్తానికి ఆన్ బోర్డ్ వెళ్ళాము. తర్వాత ఇంకా వీళ్ళు నన్ను దింపేసేసి నాన్నగారును, నానాజీ ఆయన వెళ్ళిపోయారు వెనక్కి. సరే ఇంకా నైటు పడుకుంటే పడుకున్న తర్వాత నిద్ర తెల్లవారుజామున 2 గంటలకి ఈయన పైకొచ్చి "ఉమ్మి, ఉమ్మి లే, లే, లే" అన్నారు. లేపితే ఏంటండి అంటే, "నీకేమన్నా అనిపిస్తుందా?" అన్నారు. "నీకేమన్నా అనిపిస్తుందా?" అంటే అలా కొంచెం చూస్తే అర్థమయింది. ఏంటంటే, హైలు హైలు నా హంస నడక నా పడవ, హైలు హైలు నా హంస నడక నా పడవ, ఊయాలలూగినది ఊగీసలాడినది, హైలు హైలు నా హంస నడక నా పడవ. అర్థమైపోయింది నాకు. అది ఊగుతా ఉందనమాట. సెయిల్ అవుతోంది. అండ్ ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ నాకు షిప్ మీద సెయిలింగ్. సో, అలా పారాదీప్ వదిలేసేసి మేము హ్మ్. ఫస్ట్ యెస్. పారాదీప్ నుంచి హ్మ్. టోక్యో, యోకోహామా అండ్ కావాసాకి. యోకోహామా అండ్ కావాసాకి పోర్ట్స్ వెరీ క్లోజ్ టు ద టోక్యో అనమాట. అసలు మీరు నమ్మరు. నా చిన్నప్పటి నుంచి నాకు అమెరికా మీద, ఈ జర్మనీ మీద, దాని మీద ఉండేవి కావు. నాకు సంబంధాలొచ్చాయి. జర్మనీ నుంచి, అమెరికా నుంచి, ఎవరైనా జపాన్ నుంచొస్తే చేసుకుందాం అని అనిపిచ్చేది. ఆ జపాన్ ఇష్టపడటానికి కూడా ఒక కారణం ఉందండి. కారణం ఏంటంటే, మా జ సినిమా అప్పుడొచ్చింది గదా! 'లవ్ ఇన్ టోక్యో' సినిమా. చిన్న పిల్లలం గదా! మా చిన్న పిల్లలప్పుడు 'లవ్ ఇన్ టోక్యో' వచ్చింది. ఆ కప్పు సాసర్లో వాళ్ళు తిరగటం, అవన్నీ చూసి నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యేదాన్ని. చూస్తే జపాన్ వెళ్ళాలి, చూడాలి, జపాన్ టోక్యో వెళ్ళాలి అని అప్పుడే పడింది. అంతేకాదు మా బాబాయ్ ఉండేవారు. ఆయన కూడా మర్చెంట్ నేవీ అనమాట. ఆయన టోక్యోలో ఫోటోలు దిగి మాకు చూపిచ్చేవారు తీసుకొచ్చి. టోక్యో నుంచి ఫోటోసు, ఆయన సామాన్లవి తెచ్చేవారనమాట. అప్పటినుంచి మనసులో అలాగా టోక్యో చూడాలి, టోక్యో చూడాలి, టోక్యో వెళ్ళాలి అని అలా ముద్ర పడిపోయింది. సో, ఈయన చెప్పంగానే టోక్యో వెళ్తున్నామని అనంగానే అసలు ఐ వాస్ సో స్టన్డ్ అనమాట. మై ఫస్ట్ పోర్ట్ నేనసలు సెట్ మై ఫుట్ ఆన్ టోక్యో. సో, అదొక ఎక్స్‌పీరియన్స్. జపాన్‌లోనే ఒక 7, 8 పోర్ట్స్ తిరిగేసాం. షీబా, ఒటామచి, యోకోహామా, కావాసాకి, ఒసాకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అప్పుడే డిస్నీలాండ్ కూడా చూసేసాం. టోక్యో గింజా స్ట్రీట్ ఇవన్నీ చూసేసాం ఫస్ట్ ట్రిప్‌లోనే. దెన్ వి స్టార్టెడ్ సెయిలింగ్ టు అమెరికా. యూఎస్ఏ మళ్ళీ ఎలాగా జపాన్ నుంచి యూఎస్ఏ వెళ్ళాలంటే త్రూ పనామా కెనాల్. పనామా కెనాల్ క్రాస్ చేసి వెళ్ళాలి. ఆహ్, పనామా కెనాల్ క్రాస్ చేసి ఈ పనామా కెనాల్ గురించి ఇంకొక ఎపిసోడ్ నేను చేస్తాను. అందులో నుంచి గ్రేట్ లేక్స్, ఫ్రెష్ వాటర్ లేక్, గ్రేట్ లేక్స్ 7 ఐ థింక్ 7 లేక్స్ కలిసి ఉంటాయేమో. ఐ థింక్ 7 ఐ డోంట్ నో. ఐయామ్ నాట్ ష్యూర్. ఆ గ్రేట్ లేక్స్ ఇటు కెనడా, ఇటు యూఎస్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా
చాలా పోర్ట్స్ అన్నీ తిరిగాము. చాలా చూసేసి నయాగరా ఫాల్స్ ఈస్ నాట్ దిస్ టైమ్. నెక్స్ట్ స్టెప్. యెస్. ఇవన్నీ చూసుకుంటూ హ్మ్. అమెరికా నుంచి వి వెంట్ టు అమెరికా టు యెస్. తైవాన్ వెళ్ళాం. కాషింగ్ పోర్ట్‌కనమాట. తైవాన్ పోర్ట్ ఎళ్లి తైవాన్ నుంచి తైవాన్ నుంచి కౌషింగ్ పోర్ట్‌కెళ్ళాము. తాయిపే వెళ్ళలే మేము. అక్కడి నుంచి వి వెంట్ టు ఆస్ట్రేలియా. ఇవన్నీ చుట్లు 7 మంత్స్, 8 మంత్స్ అయిపోయింది. అప్పటికే ఇక ఇంటి మీద బెంగ మొదలైపోయింది నాకు. సో, ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియాలో ఫ్రిమాంటల్‌కెళ్ళామండి. ఫ్రిమాంటల్ నుంచి హ్మ్, మధ్యలో సింగపూర్ కూడా చూసినట్టున్నాం. యెస్. వి వెంట్ టు సింగపూర్ ఫర్ డ్రై డాక్. యెస్. సింగపూర్‌లో డ్రై డాక్‌కి ఆగి 20 డేస్ ఆర్ 15 డేస్ మేము సింగపూర్‌లో ఉన్నాం. డ్రై డాక్ అనమాట. అంటే షిప్ రిపేర్స్ అన్నీ మనం ఎట్లా అంటామంటే ఇప్పుడు కార్ మనం పంపిస్తాం కదా సర్వీసింగ్, షిప్ సర్వీసింగ్‌ని డ్రై డాక్ అంటారు. సింగపూర్‌లో డ్రై డాక్ చేసుకొని మొత్తానికి ఎలాగో తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆస్ట్రేలియాలో నేను ఐ వాస్ క్యారింగ్ ప్రెగ్నెన్సీ. థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట నేను. ఆస్ట్రేలియాకి వెళ్ళాక కెప్టెన్ శర్మ ఏమన్నారంటే దే ఆర్ గోయింగ్ టు ఇరాన్ ఆర్ ఇరాన్ దగ్గర ఒక పోర్ట్‌కి వెళ్తుంది షిప్. నెక్స్ట్ ట్రిప్ అనమాట. ఆయనన్నారు అక్కడ వార్ జరుగుతోంది. అప్పుడు ఇరాన్ అండ్ ఇరాక్ వార్ వాస్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఏ ప్రెగ్నెంట్ లేడీ గోస్ టు ద వార్ జోన్. ఇక్కడి నుంచి పంపించేద్దాము తను అన్నాం. అండ్ నాట్ ఓన్లీ దట్ ఫోర్త్ మంత్ వచ్చేస్తోంది. మళ్ళీ ఈ బూస్టర్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ తీసుకోవాలి కదా! ఆయనే ఆలోచించి లేదు పంపించేద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆహ్, పర్త్ పర్త్ నుంచి నాకు ఫ్లైట్ బాంబే బుక్ చేసేసారు. ఒక్కదాన్ని మొద్దులాగా ఫ్లైట్ వెళ్ళిపోమంటే ఎక్కేసాను ఫ్లైటు. బాంబే వచ్చేసాను. బాంబే నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి స సహారా నుంచి అప్పుడు ఆహ్, శాంతాక్రజ్. శాంతాక్రజ్‌కొచ్చాను. నైట్ బసెస్ ఉంటాయి కదా! నాకేం ప్రాబ్లమ్ అనిపించలేదు. అర్థమైంది. వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఒక బందర్ పిల్ల ఫస్ట్ టైమ్ ఇవన్నీ చేయడం. అయితే అంటే ఇంకొక వేరే ఎక్స్‌పోజర్ లేదు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. బాంబే వచ్చిన తర్వాత మన దేశం వచ్చాక ఆహ్, శాంతాక్రజ్‌లో హైదరాబాద్ టికెట్ కొనుక్కోటానికి క్యూలో నిలబడ్డాను. నేను ఈ క్యూలో నిలబడ్డాను. ఇదేమో ఢిల్లీ ఫ్లైట్ అనమాట. కౌంటర్స్ ఓపెన్ చేశారు. రాత్రి 12, 1 అయిపోయాయి. యెస్. రాత్రి 11 కాదు. రాత్రి 10:30 అయింది. ఇది ఢిల్లీ ఫ్లైటు. నేనెలా ఉన్నాను ఢిల్లీ ఫ్లైట్ కౌంటర్ ఇదనమాట. అయితే ఈ ఢిల్లీ ఫ్లైట్ కౌంటర్‌లో ఒక పంజాబీ ఆయన టికెట్ తీసేసుకున్నాడు. నేను అడిగితే ఇద్దరు ఒకే టైంలో నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడతను. నాకు తెలీదు. ఆవిడేమందంటే, "సారీ మ్యామ్, యూ విల్ హావ్ టు వెయిట్ టిల్ మార్నింగ్ ఫ్లైట్. ఐల్ పుట్ యూ ఆన్ మార్నింగ్ ఫ్లైట్. ఇప్పుడసలు అంతా ఎవ్రీథింగ్ ఈస్ బుక్డ్. సారీ" అని చెప్పింది. నేను బతిలాడటం మొదలుపెట్టాను. నేనెక్కడ ఈ లగేజ్‌తో నాకసలు బాలేదు ఒంట్లో, నేను వెళ్ళిపోతాను అంటే, నో. యూ ప్లీజ్ సిట్. ఆహ్, మార్నింగ్ విల్ సీ" అని చెప్పిందనమాట. చెప్తే దేవుడా! ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సామాన్‌తో కూర్చోవాలి కాబోలు అని చెప్పి అనుకుంటుంటే అతనేం చేశాడు, నా దగ్గరకొచ్చాడు పంజాబీ అతను. వచ్చి మ్యామ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అంటే బడ చెప్పేస్తాం కదా! చెప్పేసాను. ఇట్లా నేను హైదరాబాద్ వెళ్ళాలి. నాకు టికెట్ మార్నింగ్ ఇస్తా ఉంటున్నారు. ఐ హావ్ టు వెయిట్ అనంగానే అతనేం చేశాడంటే ఢిల్లీ ఫ్లైట్ అతని టికెట్ ఉంది. బోర్డ్ అయిపోవాలి అతను. నేను ఇక్కడే మా సిస్టర్ ఉంది. ఎయిర్‌పోర్ట్ షీ ఈస్ లివింగ్ హియర్ వెరీ క్లోజ్ టు ద మీరిక్కడ కూర్చోవడం ఏంటి? నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆహ్, ఇక్కడ మార్నింగ్ ఇద్దరం వచ్చేద్దాం. నేను కూడా మార్నింగ్ ఫ్లైట్‌కి తీసుకుంటాను ఢిల్లీకి అని చెప్పేసేసి వెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా టికెట్. ఈ తమాషా అంతా నాకేం అర్థం కాట్లా. అర్థం కాక తను రమ్మంటే వాడితో వెళ్ళిపోవటానికి నేను రెడీ అయిపోతున్నాను. ఓకే. ఏదో ఇక్కడే సిస్టరీ హౌస్ అంటున్నాడు. అతనితో ఆహ్, వెళ్ళిపోదామని నేను రెడీ అవుతూ ఉంటే, మళ్ళీ కౌంటర్‌లోంచి మిసెస్ ఉమా అని పిలుస్తోందావిడ. హైడ్
నేను వెళ్ళాను. ఏంటి వాట్ ఈస్ ద మ్యాటర్ మేడం అంటే, ఐల్ గివ్ యూ వన్ చాయిస్. మీకు మార్నింగ్ ఫ్లైట్‌లో మీ లగేజ్ అంతా పంపిస్తాను. నౌ యూ కెన్ గో. 1 టికెట్ అవైలబుల్ కానీ వితౌట్ లగేజ్. మార్నింగ్ మళ్ళీ మీరు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి హైదరాబాద్‌లో కలెక్ట్ చేసుకోవాలి. ఈవినింగ్ ఎప్పుడైనా కలెక్ట్ చేసుకోండి అని చెప్తే ఎగిరి గంతేసాను. వితౌట్ థింకింగ్ యెస్, యెస్ గివ్ మీ ఇంటికి వెళ్ళిపోదామన్న సరదా. హైదరాబాద్‌లో మా సిస్టర్స్ అంతా ఉన్నారు. ఇంటికి వెళ్ళిపోదాము ఆ తొందరలో అనమాట. అంతకంటే ఇంకేమీ లేదు. సరే లగేజ్ నాది తర్వాత పంపించండి అని చెప్పేసేసి నేను టికెట్ కొనేసి వచ్చేసాను. వచ్చేసేసి వాడితో చెప్పేసాననమాట. నేను నాకు టికెట్ దొరికింది. నేను బోర్డింగ్‌కి టైమ్ అవుతుంది. నేను వెళ్ళిపోతున్నాను. వాడి మొఖం మాడిపోయిందండి. ఇప్పుడు నేను ఆలోచిస్తే, ఈ రోజు నేను ఆలోచిస్తే, వాడు నన్ను ఏ రెడ్ జోన్‌లో, రెడ్ లైట్ ఏరియాలోనో అమ్మేసేసి నన్ను పోయేవాడు. ఢిల్లీ వెళ్ళిపోయేవాడు. నిజమే. నిజమే అది. లేకపోతే అతను ఢిల్లీ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని, నా దగ్గరకొచ్చి మా సిస్టర్ హౌస్ ఇక్కడే, నువ్వు ఎయిర్‌పోర్ట్‌లో కూర్చోవడం ఏంటి? వెళదామంటే అతనితో నేను రెడీ అయిపోయాను నేను వెళ్ళిపోవటానికి. అసలు నాకు బుద్ధుందా? ఇప్పుడు అవన్నీ ఆలోచించగలుగుతున్నాను కానీ, అప్పుడు లేదు. మళ్ళీ అక్కడ కూడా నన్ను ఎవరు కాపాడారో నాకు తెలీదు. లేదంటే నన్ను ఏ రెడ్ లైట్ ఏరియాలోనే అమ్మేసి ఉండేవాడు అతను డెఫినెట్‌గా. సో, ఇలాంటి అడ్వెంచర్స్ అన్నీ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను నేను. సో, చెప్పేదేంటంటే కొత్త వాళ్ళని ఎవరిని అంత నేను నమ్మినంతగా ఎవరిని నమ్మకండి. రోజులు బాగాలేదు. రోజులు అప్పుడు ఇప్పుడు బాగాలేదు. అప్పుడు కూడా బాగాలేదు నిజంగానే. సో, డోంట్ ట్రస్ట్ ఎనీబడీ బ్లైండ్లీ. అది ఈ ఎపిసోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుబాగోతులు, నమ్మవద్దు. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమాగోతులు, నమ్మవద్దు.